ఏ హాయ్ గాయ్స్. హాయ్. మనోడి పేరు రహీము, హైదరాబాద్ అనమాట. మనోడు ఏంటంటే ముత్తలలో మా సార్ ఇల్లు పక్కన ఉండే ఇంటి దగ్గర పని చేస్తాడు. మనోడి ఇల్లు చూపిస్తాను. ప్లస్ మనోడు ఇక్కడ ఏం పని చేస్తాడు, అసలు ఎందుకు వచ్చాడు, మనోడు వీసా ఏంటి, మనోడు చేసే పని ఏంటి, వీళ్ళ సార్ ఎలా చూసుకుంటాడు, మనోడు పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఏమేమి చేస్తాడు అన్నీ చెప్పి ఈ వీడియోలో కవర్ చేస్తాను. చివరి వరకు చూడండి, మంచి క్రేజీగా ఉంటుంది వీడియో, మీకు అందరికీ నచ్చుతుంది. పొద్దుట్లో వేసిన మొత్తం దానా నీళ్ళు, ఓకే, ఏదైనా మందు ఉంటే మందు వేయచ్చు. ఓకే, పోయేటోడు అక్కడ చూసి మంచిగా ఉన్నాయని దేని అనుకుని అసలు ఫస్ట్ ఏం చేస్తారు వీటిని, ఇవన్నీ అమ్ముతారా తిండా? రేసింగ్ అంటే ఎలా పడతారు? రేసింగ్ అంటే ఇది సౌదీ బార్డర్ తీసుకుపోయి అక్కడ ఇడ్స్ పెట్టి వచ్చేస్తాడు. అవి మా కోయటోడు రాకముందే అవి వచ్చేస్తాయి. ఏంటి అక్కడ వదిలేతే వచ్చేస్తాయి. ఈ నుంచి అది తీసుకెళ్తాడు. ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తాడు జారాల. ట్రైనింగ్ ఇచ్చినాక కొన్ని రోజుల తర్వాత మన సౌదీ బార్డర్ దగ్గర తీసుకుపోతాడు. తీసుకుపోయి వదిలేసి వస్తాడు. వచ్చినాక మా బావ రాకముందే అవి వచ్చేస్తాయి. మీ సార్ రాకముందే వచ్చేస్తాయి. ఈ అమ్మ ట్రైనింగ్ సెన్సర్లు పెడతాడు కదా, వీళ్ళు మళ్ళీ సెన్సర్ కూడా పెడతాడు. ఉంటది ఏ పవరం ఏడ ఆగిపోయింది అన్నట్టు తెలిసిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఎక్కడ ఆగింది అన్నట్టు మొత్తం తెలిసిపోతుంది. సూపర్ టెక్నాలజీ అయితే బాగా యూజ్ చేస్తున్నాడు. అమ్ముతాడు వీటిని. తర్వాత అమ్మడు, ఎవరికి అమ్మడు, ఓన్లీ అదే చూసుకుంటాడు. రేసింగ్ చూసుకుంటే అంతే. వీటిని పెంచి రేసింగ్ పెడతాడు. ఆ రేసింగ్ పెట్టడం వల్ల డబ్బులు వస్తాయి. రేసింగ్ వల్ల చెప్పు. సెన్సర్ లెక్క ఉంటాయి. ఓకే ఓకే, వీటికి సెన్సర్ లెక్క ఉంటాయి. పవరాలు ఎట్లా ఉంటుంది. పిల్లలు కూడా వేస్తాయి. పిల్లలు చూపి 2-3 వీటిని, పిల్లలు కాకుండా పిల్లలు ఇద్దులే మామూలుగా పెద్ద వీటిని. జర్మనీకి మా బాగా తీసుకొచ్చింది మాకు. ఇవి జర్మనీ పవరాలు. ఇవి చూపి. ఇది మా బాగా తీసుకొచ్చిండు, ఒక నెల అవుతుంది తీసుకొచ్చి. ఓకే, దీని ఇప్పుడు జర్మనీ అని ఇలా అని అలాగే గుర్తుపడతారు. ఇది జర్మనీ రింగ్. ఇది ఓకే, ఆ రింగ్ బట్టి గుర్తుపట్టాలా? గుర్తుపట్టాలి. కోయిట్ లెక్క ఉంటుంది, జర్మనీ లెక్క ఉంటుంది. కోయిట్ వేరే ఉంటాయి రింగులు. కోయిట్ వేరే ఉంటాయి రింగులు. ఓకే, అది ఏదైనా చూపి అది కూడా. ఇది కోయిట్ రింగులు. ఇది కేడబ్ల్యూ ఉందా? ఓకే ఓకే, అలా ఉంటే కోయిట్దా? కోయిట్ది ఇది. ఓకే, నేనే పెడతాయి వీటికి. ఈ గుడ్లు పెడతామని ఉంటాయి. ఆ గుడ్లు పెట్టి పొదిగింతారా వీటిని పిల్లలకి? ఓన్లీ మన కోడిపెట్టలు ఎలాగ పొదిగితే అలాగే సేమ్ కోడిపెట్టలాగే పొదిగింతారా? ఉన్నాయి కదా, ఉన్నాయి చూడు. ఓకే ఓకే, అలా ఉంచి అట్లా గుడ్లు ఉంటాయి. రెండే ఉంటాయి. రెండే పెడతాయి. అవి 2 కన్నా ఎక్కువ పెట్టాయి. ఓకే, ఇట్లకి డైలీ ఇంకా నువ్వు మేత వేసి నీళ్ళు వేయాలా, మందు ఉంటే మందు వేయాలా, అంటే వీటికి ఏ నీరసాలు ఇవి రాకుండా ముందులు వేయాలా? ఇంకేమన్నా వీటి కోసం? ఓకే, అది చూపు. ఓకే, ఇవే మొత్తం ఇదే మేత. ఇవి ఇంకా రకరకాల మేత కూడా. ఓకే, ఇవి దానా పవరాలు ఉందా? ఇప్పుడు ఇది మగది జాతి అన్నట్టు ఎట్లా తెలియాలంటే ఆడది ఎట్లా చూస్తాడు అంటే కాళ్ళని చూస్తాడు. ఈ కాళ్ళు ఒక్కటి, ఈ 2 కాళ్ళ మధ్యలో ఒక్కటి చిన్న పెద్దగా ఉన్నది అనుకో, ఇది మొగాడు. ఈ కొద్ది గ్యాప్ ఎక్కువ తక్కువ మొగది. ఓకే, చిన్నగా ఉంటే ఆడది. ఈ రెండు చిన్నగా ఉండాలా లేదా ఒకటి చిన్నగా? ఒకటి ఇప్పుడు పైకి ఉందా? ఇది ఒకటి పైకి ఉందా, మళ్ళీ 8 సైడ్ది పైకి ఉంటే ఆడది. ఓకే, ఈ పవర్ అలా కనిపెడతారు వాళ్ళు. కనబెడతారు. చాలా ఉంది అది ఈ విషయం చాలా మంది తెలిసి ఉండదు కదా. ఈ మొగదే ఆడదని కనిపెడతాను చాలా మంది తెలియదు కదా. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మొగదే. ఓకే, పవర్ వచ్చి ఎన్ని గుడ్లు పెడుతుంది? ఒక పవర్ 2 గుడ్లు పెడతా అంతే, అందుకని ఎక్కువ పెట్టదు. పుట్టి ఎన్ని రోజులు అవుతుంది అది? అంటే గుడ్డు నుంచి మనకి దాదాపు 15 రోజులు అవుతుంది. అంతే. ఇక్కడ నుంచి 15 రోజులకే. ఎన్ని పవరాలు ఉంటాయి? నువ్వు పొద్దున్న లేచి చూసుకోవాల్సిన ఇవన్నీ ఎన్ని ఉంటాయి మొత్తం? దాదాపు 150-200 దాకా పవరాలు ఉంటాయి. బయట కూడా ఉన్నాయి. మాక్సిమం నువ్వు ఎన్ని మ్యాథ్ వేసి నీళ్ళు వేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ లో మొత్తం క్లియర్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ కంటే ఏం పెద్ద పని. కానీ ఎంత ఇస్తున్నాడు జీతం కోయిట్ లెక్కలో? నాకు ఇప్పుడు ఇక్కడ అంటే 120 ఇస్తుంది. 120 అంటే మన ఇండియా డబ్బులు దగ్గర 32 32 దాకా వస్తాయి.
పర్లేదు సాటిస్ఫై ఆ, పర్లేదు. పనికి జీతానికి సాటిస్ఫై. మస్తు. ఓకే హ్యాపీ. అది మనం చూసారా మ్యాక్సిమం ఒక అరగంట పని ఉంటుందంట ఈ సక్క పెట్టి. తర్వాత ఏంటంటే చాయ్ కావ పెట్టడం సార్ వద్ద చూసుకోవడం అంతవరకే ఈ పౌరాల కోసం ఇవన్నీ. పని ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది అయిపోయినాక మనది ఇప్పుడు చాయ్ కావాలి. అదే అయిపోయిందా పౌరాలు అయిపోయిన తర్వాత? అయిపోయిన తర్వాత చాయ్ కావాలి చేసి ఇట్లా పెట్టేస్తా బాగా వస్తాడు. ఓకే చాయ్ కావాలి తాగుతాడు. గట్టి 2 గంటలు 3 గంటలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఓకే మనం కూడా తాగుదాం. చూడు ఇగో ఇది ఖజూరా, ఓకే ఈ బిస్కెట్, ఈ నీళ్ళు, చాయ్ చాయ్ గవ్వ, ఇది కావా, ఇది గవ్వ. ఓకే చేర్స్. ఇప్పటికి పౌరుల పని అయిపోయిన తర్వాత ఈ చాయ్ గవ్వ పెట్టడం అంతే. వీళ్ళు బాబా వస్తే ఈ చాయ్ గవ్వ అంటే ఇవ్వడం, బావా రాకపోతే బందే చాయ్ కావా. ఇంకా రాకపోతే బంద్ చేసి కూర్చోవడం, ఆరామ్స్గా ఫోన్ మాట్లాడుకోవడం, చిల్లవడం అంతే. ఆ డ్రైవర్లకి తలకాయ పోట్లు ఎక్కువ, రిస్క్ లేదు అన్నట్టు. మనోడికి ఏంటంటే ఏ తలకాయ పోటు ఉండదు. సరదాగా మనోడికి అప్పచెప్పిన పౌరులని బాధ్యతగా పని చేసుకోవడం, ఆ తర్వాత చాయ్ గవ్వ పెట్టుకోవడం, రాకపోతే హ్యాపీగా కూర్చోవడం, తాగడం, కూర్చోవడం అంతే. వండుకోవడం, తినడం, అది పని. ఈ గవ్వ మాకు పెట్టే గవ్వకి ఈ గవ్వకి కొద్దిగా తేడాగా ఉంది. అంటే ఒక్కో కఫీలు ఒక రకమైన గవ్వ పొడి తెచ్చుకుంటారు అన్నమాట. మా వాడు కొద్దిగా లైట్ తెచ్చుకుంటాడు, కొద్దిగా హార్డ్గా ఉందన్నమాట. మన లెక్కలు ఏంటంటే స్ట్రాంగ్ లైట్ అలాగే అంతేనా. కానీ కావా తాగడం అంటే మనకు బాగా ఇది హెల్త్ బాగా. ఇందులో ఏంటంటే బాడీకి నష్టం చేసేది ఏముండదు, ఇంకా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పిల్లలు కూడా బాడీ హీట్ కోసం తాగుతారు. అవునా, అది మంచిది కావా చాయ్ కావా. ఇక్కడ ఏమైనా ఉంటే తినొచ్చు. ఈ కోయిటోళ్ళ దగ్గర ఉండే కొద్దిగా మంచి లక్షణం ఏంటంటే తినే ఏమైనా ఉంటే సరే తీసిన తిన్నా కానీ ఏమన్నారు. ఇది కూడా తాగొచ్చు. అది మనోడు ఇంటి దగ్గర సిగరెట్ తాగేవాడంట. సిగరెట్ అయితే ఎక్కువైపోతుందని చెప్పి మానేసి ఇది తాగుతున్నాడు మనోడు. అది ఎంత అవుద్ది రహీమ్? అది దాని రేట్ ఎంత? ఇది 4 దినాలు. ఎన్ని రోజులు ఉంటుంది అది? 20 రోజుల దాకా పనిచేస్తుంది. దాని ఫ్లేవర్ ఏంటి చూపి మన వాళ్ళకి? మామిడిగా మ్యాంగో ఫ్లేవర్. దగ్గర 4 రోజులతో పనిచేస్తుంది అంట, 4 దినాలు అంట. అది సిగరెట్ మీద ఇది బెస్ట్ అంటాడు మనోడు. నాకైతే అలవాట్లేదు, నాకు బిస్కెట్, మనోడికి పొగ. ఇదే మన రూము, ఏసీ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇలా. ఇప్పుడు శీతాకాలం కదా, ఎక్కువ చలి పెడుతుందేమో. బంద్ చేసేస్తా ఏసీ బంద్ చేస్తా. అవునా చలి మామూలుగా నువ్వు రేగు సెట్ అయిపోయి ఒక కవర్లో ఇవన్నీ ఉన్నా కంటే చలి ఎక్కువ ఉంటుంది. బాగా చలి బాగా ఎక్కువ ఉంటుంది. చలి ఏముండదు, రాత్రికి గరమే ఉంటుంది. చలి పెద్ద అంత చలి ఉండదు, బయట అంత చలిగా ఉన్నా కానీ. బయట ఉండగానే లోపల గరమే ఉంటుంది. ఓకే పర్లేదు, లోన బాగానే ఉంటుంది వేడిగానే. ఏసీ బంద్ చేసేస్తా మొత్తం. ఏసీ బంద్ ఓన్లీ చుట్టూ కవర్లోని పైన ఒక రేకు అంతే. అవునా కానీ లోన వేడిగానే ఉంటుంది, ఇబ్బంది ఏముండదు. ఏం లేదు, ఇబ్బంది లేదు. నేనేమనుకుంటాను పర్లేదు అయితే.